హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి హేమంత్ గారు. మేడం ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడిన వాళ్ళు ఇందాక దర్శనం నుంచి ఎవరో ఒకరు మాట్లాడారు. అంతా కూడా వాళ్ళంతా పేడ ఆర్టిస్టులు అండి అంటున్నారు, పంటలు పండించుకోవచ్చు అంటున్నారు. రమ్మనండి, ఆయన వచ్చి పండించమనండి. ఇక్కడ కాంక్రీట్లు వేసేసి రోడ్లు తవ్వేసేసి ఇంత చేస్తే పంటలు ఎలా పండుతాయండి? ఎరువులు ఉండవు, ఏముండవు. నియర్లీ 2 to 3 meters డెప్త్ వరకు వెళ్ళి అంతంత హెవీ ఫౌండేషన్స్ తోటి హెవీ సబ్ బేస్ లేయర్స్ రోడ్లు వేసుకుంటా వస్తే ఇప్పుడు అవన్నీ తీసేసి ఎలా పంటలు పండిస్తారండి? ఇందాక ఎవరో కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి కిషోర్ గారు ఎవరో మాట్లాడారు. ఆయన అంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడు. రమ్మనండి, ఆధార్ కార్డులతో సహా ప్రతి ఒక్కడు రైతు అనే ప్రతి వాడు ఆధార్ కార్డులతో ఉన్నాడు. కావాలంటే మీ సివిఆర్ న్యూస్ కూడా రండి, మీ మీడియా అంతా తీసుకురండి, చూపిస్తాం మేము. పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ప్రతి ఒక్కరు రైతులు ఉన్నారు, రైతులు నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరికి ఎలా న్యాయం చేస్తారండి? మూడు రాజధానులు అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారో ముందు చెప్పమనండి. ఇదిగో ఈ విధంగా న్యాయం చేస్తామని. రెడ్డి గారు వచ్చేసేసి మీకెందుకు మేము వెనక్కి ఇచ్చేస్తామా అంటున్నారు. వెనక్కిస్తే పంటలు ఎలా పండుతాయో వచ్చి చూపించమనండి. ఓకే అండి, రైట్ అండి. హేమంత్ గారు భూములు వెనక్కిస్తాం అంటున్నారు, కానీ వెనక్కిచ్చిన ఆ భూములు ఏం చేసుకోవాలి? పంటలు పండిన భూములుగా మిగిలిపోయాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.